చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటా ఉంటారండి కొంతమంది. ఎంత భయంకరమైన నిర్ణయం అంటే లైఫ్ కి సరిపడా నిర్ణయం ఒకేసారి తీసేసుకుంటా ముందుకెళ్తా ఉంటారు. ఇది అసలు చాలా పొరపాటనమాట. ప్రతి దానిని మనం గనక సీరియస్‌గా తీసుకొని వెళ్ళామనుకోండి లైఫ్‌లో మనకి చివరికంటూ అసలు ఎవరు మిగలకుండా అయిపోతా ఉంటారు. మనకి కొన్ని బంధాలు జీవితంలో చాలా ముఖ్యమనమాట. అన్నిటిని వదిలేసుకుంటూ ముందుకెళ్ళిపోతే మనం చివరికి ఒంటరిగా మిగిలిపోతా ఉంటాం. ఈ ఒంటరితనాన్ని జయించడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. అందుకనే మనం ఎదుటి వ్యక్తులతో గాని, లేదా మనకిష్టమైన వ్యక్తులతో గాని మాట్లాడేటప్పుడు, ఈ బంధం మనకి ఎంతవరకు ముఖ్యం? దీన్ని మధ్యలో వదిలేసుకుంటే ఆ తర్వాత నాకేంటి? అని ఆలోచించుకొని గనక మాట్లాడుకున్నట్లయితే, ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సరే, వచ్చిన సమస్య వచ్చినట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది గానీ, ఇటువంటి వాళ్ళ మనసును మాత్రం ఏమాత్రం పాడు చేయలేదు. దీనంతటికి కావాల్సింది చక్కగా మనసు ఎప్పుడూ కూడా ఎదుగుదలతో ఉండాలనమాట. మనసు ఎదుగుదలతో ఉన్నప్పుడే చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి భూతద్దంలో పెట్టి చూసి, దానినే తలుచుకుంటూ, దానికి 10 ఇంతలు రెట్టింపు చేసుకొని సమస్యని నెత్తి మీద వేసుకొని, బాధపడుతూ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఆలోచించుకుంటూ కనుక ముందుకెళ్ళినట్టయితే, జీవితంలో వచ్చే ప్రతి సమస్య మనకి చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుందండి. ఎంత చిన్నదంటే, కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ సమస్య అసలు మన కంటికి కనిపించనంత సమసిపోతూ ఉంటుంది.